హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే మనం ఇండియన్ జియోగ్రఫీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకేనా. సో, సిలబస్‌లోనే ఇంపార్టెంట్ టాపిక్స్ వీటిని చదివితే ఈ టాపిక్స్ నుంచి బిట్స్ అడిగే అవకాశం ఎక్కువ ఏ ఏరియాలో ఉన్నాయి. సో, ఆ టాపిక్స్ అయితే నేనైతే చెప్తానండి ఈరోజు. సో, మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా ఈ టాపిక్స్‌ని అయితే కంప్లీట్ చేయండి. వీటి నుంచి బిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది పర్సెంటేజ్. సో, ముందు వీడియోలో మనము వరల్డ్ జియోగ్రఫీ గురించి తెలుసుకున్నాం కదా. సో, ఈరోజు అయితే మనం ఇండియన్ జియోగ్రఫీ గురించి అయితే తెలుసుకుందామండి. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా ఈ టాపిక్సే కామన్ అండి. సో, ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. సో, ఖచ్చితంగా అయితే చదవండి జియోగ్రఫీ సిలబస్. సో, మార్క్స్ అయితే మంచివే వస్తాయండి. సో, మీరు జియోగ్రఫీని కొంచెం మనసు పెట్టి చదివితే ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది, వస్తుందండి. ఆర్ట్స్ స్టూడెంట్స్‌కి పర్వాలేదు. బట్ సైన్స్ స్టూడెంట్స్‌కి అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి కొంచెము మ్యాప్ చూసుకుంటూ చదివితే జియోగ్రఫీ ఇంకా బాగా అర్థమవుతుందండి. ఓకేనా. సో, లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెడదామండి. ఫస్ట్ టాపిక్ భారతదేశ ఉనికి క్షేత్రీయ అమరిక అండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో, బిట్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉన్న టాపిక్ అనమాట ఇది. సో, ఇదైతే కంప్లీట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ భారతదేశ నైసర్గిక స్వరూపం. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట. దీని నుంచి ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా సరే ఇండియన్ జియోగ్రఫీ అనేసరికి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. ఓకేనా. సో, మీరు ఖచ్చితంగా అయితే ఈ రెండు ఫస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ శీతోష్ణ స్థితి అండి. ఋతుపవనాలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశము శీతోష్ణ స్థితి ఋతుపవనాలు. ఓకేనా. సో, ఇది కూడా కంప్లీట్ చేయండి. తర్వాత భారతదేశము నదీ వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ఇండియన్ జియోగ్రఫీలోనే ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. నదీ వ్యవస్థ, నదుల గురించి అడుగుతాడు. నదులు అడుగుతాడు, అలాగే వాటి ఉపనదులు అడుగుతాడు, వాటి జన్మస్థలాలు అడుగుతారు. ఓకేనా. సో, నదీ వ్యవస్థ ఖచ్చితంగా చదవండి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎస్ఎస్సి వాళ్ళకైనా, రైల్వే వాళ్ళకైనా, గ్రూప్స్ వాళ్ళకైనా, ఎవరికైనా సరే జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అని వచ్చేసరికి మాత్రం ఈ 4 టాపిక్‌లు మాత్రం వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కువగా బిట్స్ అడుగుతాడనమాట ఈ టాపిక్స్ నుంచి. ఓకేనా. నెక్స్ట్ భారతదేశం నీటిపారుదల బహుళార్థక సాధక ప్రాజెక్టులు. ఓకేనా. ప్రాజెక్టులు అడుగుతాడండి. అది ఏ రాష్ట్రాల మధ్య ఎక్కడున్నాయి అని అడుగుతాడనమాట. సో, ఇది కూడా ఇంపార్టెంటే, మనం తెలుసుకోవాల్సిన టాపిక్. అలాగే అడవులు వెరీ ఇంపార్టెంట్. అడవుల శాతం అడుగుతాడు. ఏ రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్నాయి అంటాడు. వరుస క్రమం అడుగుతాడు. సో, తెలుసుకోవాలండి. అడవుల గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో ఉద్భిద సంపద అడవులు. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ జీవ వైవిధ్య సంరక్షణ. ఇది ఎన్విరాన్మెంట్ సైన్స్ కింద కూడా వస్తుంది. సో, చదవండి. నెక్స్ట్ భారతదేశము నేలలు కూడా అడుగుతాడు. ఏ నేలలు ఎక్కువగా ఉన్నాయి అంటాడు. ఏ నేలలు దేనికి ఉపయోగం అని అడుగుతాడు. సో, నేలల గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ భారతదేశం వ్యవసాయ రంగం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. వ్యవసాయ రంగం గురించి అయితే తెలుసుకోండి. సో, వ్యవసాయానికి గల మారు పేర్లు ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి ఈశాన్య రాష్ట్రాల్లో ఏమంటారు వ్యవసాయాన్ని. సో, పేర్లు అడుగుతాడనమాట. సో, అది ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతాడు. అది ఎస్ఎస్సికైనా, రైల్వేస్కైనా, మెయిన్ ఏపీఎస్సి గ్రూప్స్, అలాగే తెలంగాణ గ్రూప్స్కి. ఓకేనా. సో, చదవండి. ఏ టాపిక్ అయినా డెప్త్గా చదవండి, బిట్టుపోదండి. ఓకేనా. సో, నెక్స్ట్ భారతదేశం శక్తి లేదా ఇంధన వనరుల గురించి చదువుకోండి. తర్వాత ఖనిజ వనరులు. భారతదేశము ఖనిజ వనరులు కూడా చదవండి. ఓకేనా. పారిశ్రామిక రంగం కూడా చూడండి. సో, తర్వాత భారతదేశం రవాణా గురించి కూడా తెలుసుకోండి. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశం జనాభా. ఓకేనా అండి. సో, ఈ జనాభా గురించి అయితే తెలుసుకోండి. సో, ఇదండి ఇండియన్ జియోగ్రఫీ టాపిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి. ఏ ఎగ్జామ్కైనా ఇండియన్ జియోగ్రఫీ సిలబస్ అయితే ఇదేనండి. సో, వీటి నుంచే వస్తాయి. సో, ఈ టాపిక్స్ని మనం డెప్త్గా చదువుకుంటే మంచిది. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా బిట్టుపోదనమాట. పైన చదువుకుంటూ వెళ్తే కొందరం పెట్టగలం, కొందరం పెట్టలేమండి. సో, అదేదో డెప్త్గానే చదువుకుంటే, కాన్సెప్ట్ నేర్చుకుంటూ, సబ్జెక్ట్ నేర్చుకుంటూ చదువుకుంటే ఎటువంటి బిట్ అడిగినా మనం చేయగలం అనమాట. సో, ఇదండి ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ సిలబస్ గురించి. సో, ఇండియన్ జియోగ్రఫీ సిలబస్లోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఎగ్జామ్స్ పరంగా. సో, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.